నేను గత కాలంలో ఒక కంపెనీలో ఒక 5 ఏళ్ళు పనిచేస్తాను, వెట్స్ ఫార్మ్ అనే కంపెనీలో. తర్వాత మధ్యలో ఒక కంపెనీని షిఫ్ట్ కావడం జరిగింది. అది ఆ కంపెనీ అనుకోకుండా వైండప్ చేసి దాన్ని మూసేశారు. సడన్గా కంపెనీ ఆ టైంలో లేదు. అప్పుడే మరి మన ఒక కంపెనీ ఖాళీగా ఉంటే అది వ్యాక్సిన్ డివిజన్ ఒక పెద్ద కంపెనీలో జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత ఒక 3 నెలలు చాలా ఇబ్బందులు పడ్డాను ఆ కంపెనీలో. ఎందుకంటే సరైన సపోర్ట్ నాకు ఉండేది కాదు. కానీ దేవుని కృపలో మరి సపోర్ట్ రావడము, నేను జూన్లో జాయిన్ అయినాను. మరి జూన్, జూలై, ఆగస్టులో నా టార్గెట్స్ ఏవి కాలేదు. కానీ దేవుని దయ, దేవుని యొక్క కృపను బట్టి సెప్టెంబర్ నుంచి మార్చి లోపల నా టార్గెట్ దాదాపు 1,50,00,000 టార్గెట్ కంప్లీట్ చేయడం జరిగింది. అది దేవుని దయ, దేవుని కృప. మరి అప్పుడు ఆ టైంలో మరి ఆస్ట్రేలియా ఒక ట్రిప్, వాళ్ళు సిడ్నీకి ఎవరైతే టార్గెట్ రీచ్ అవుతారో వాళ్ళకి సిడ్నీ ట్రిప్ ఉందని చెప్పారు. అనుకోకుండా ఆ 8 మంత్స్లోనే నా టార్గెట్ రీచ్ కావడము, అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా నన్ను అడిగారు, నువ్వు అసలు 8 మంత్స్లోనే రావడం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా దేవుని కృప, దేవునికే సకల మహిమ నేను చెల్లిస్తూ ఉన్నాను. దాదాపుగా 4-5 లక్షలు ఖర్చు అవుతుంది సిడ్నీకి వెళ్ళాలంటే, కుటుంబంతో కానీ ఫ్యామిలీలతో కానీ. కానీ నేను అక్కడ ఉన్న ట్రిప్ టూరిస్ట్ వాళ్ళతో అడిగాను, అంటే ఫ్యామిలీతో రావాలనుంది, ఈ అందమైన దేశాన్ని చూడాలంటే దాదాపు ఒక 10 రోజులు మీరు ట్రిప్ అంటే 7 లక్షలు అడిగారు వాళ్ళు. సో దేవుని దయాన్ని బట్టి ఫ్రీగా వెళ్ళి ఒక 3 రోజులు అక్కడ నేను సిడ్నీలో ఉండి చక్కగా అన్ని ప్రదేశాలు చూసి తిరిగి చక్కగా క్షేమంగా మరి నేను ఇండియాకి వచ్చాను. చిన్న భయం ఏమంటే, ఆ రోజు నేను ఫ్లైట్ ఎక్కడానికి బెంగళూరుకి వెళ్ళినప్పుడు మా 2 అమ్మాయిలకి జ్వరము, చిన్న కూతురికి ఎక్కువ జ్వరంగా ఉండింది, పెద్ద అమ్మాయికి జ్వరంగా ఉంది, తర్వాత జ్వరం వచ్చింది. అదే టైంలోనే పాస్టర్ గారు ఫోన్ చేశారు, మా భార్యకు ఇలా అయిందని, హాస్పిటల్లో ఉందని. నాకైతే ఎయిర్పోర్ట్లోనే ఎవరితో సరిగా మాట్లాడట్లేదు. ఒక పక్క పిల్లలకు బాగలేదు, ఒక పక్క పాస్టర్ గారికి, నా స్నేహితుడు కదా, ఒక టెన్షన్, డెలివరీకి వెళ్ళారు అనే టెన్షను, హాస్పిటల్లో ఉన్నారు అనేది. కానీ దేవుని దయని ఏమంటే, పాపకు హాస్పిటల్కి వెళ్ళేంత వరకు, మా పాస్టర్ గారికి కొడుకు పుట్టేంత వరకు ఫ్లైట్ కదలలేదు. నేను ఫ్లై అయ్యటానికి ఈ న్యూస్ అన్నీ విని నేను ఫ్లై అయ్యింది. అంతవరకు 1 అవర్ లేట్ అయ్యింది. దేవుని దయ. మామూలుగా 5:36కే అది బయలుదేరి వెళ్ళిపోవాలి. ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత నాకు దాదాపు ఒక 12 గంటలు 15 గంటల వరకు ఎవరికి ఫోన్ కాంటాక్ట్స్ కూడా ఉండవు. కానీ ఆ 6 o'clock లోపల మరి పాస్టర్ గారికి కొడుకు పుట్టడం ఎంతో ఆనందం అనిపించింది. తర్వాత మా పిల్లలు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఎటువంటి బ్లడ్ టెస్ట్లు అవసరం లేదు, తగ్గిపోతుంది అనడం వినడం జరిగింది. నేను చివరి ఫోను మురళి తీసుకెళ్ళాడు మా పిల్లల్ని హాస్పిటల్కి. సో చివరిగా నేను విన్నాను, ఫ్లై అయింది 5 నిమిషాల్లో. హల్లెలూయా. ఇది చిన్నదైనా నాకెంతో సిడ్నీకి వెళ్ళే టైంలో చాలా వేదనగా ఉండాను. కానీ దేవుని కృపలు బట్టి చాలా ఆనందంగా తిరిగి ప్రయాణమై దేవుడు క్షేమంగా నన్ను ఇండియాకి చేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని కనపరుస్తాం. మరి పాస్టర్ కొడుకును దేవుడు స్వాస్థ్యంగా మరి సంఘానికి మరి ఇచ్చాడు. అది కూడా ఎంతో ఆనందము, సంతోషము. వారి పాస్టర్ గురించి, మరి పాస్టర్ కుటుంబం గురించి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.